హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇంకా ఈ రోజైతే కిచెన్ కౌంటర్ టాప్‌ని నేను క్లీన్ చేసుకొని ఏ విధంగా ఆర్గనైజ్ చేసుకున్నాననేది ఈ వీడియోలో అయితే మీకు చూపిస్తాను. ఈ ఆర్గనైజేషన్ చాలా రోజుల నుంచి చేద్దామనేసి చిన్న చిన్న ఐటెమ్స్ అన్నీ కూడా అమెజాన్‌లో మనకి సేల్స్ ఉంటాయి కదా! సేల్స్ టైమ్‌లో అయితే కొన్ని తీసుకొని ఆఫర్స్ ఉన్న టైమ్‌లో తీసుకొని ఇంకా చిన్న చిన్నగా ఈ విధంగా అయితే ఫైనల్‌గా అయితే ఈరోజు ఆర్గనైజ్ చేస్తున్నాను. ఈ వ్లాగ్ అయితే మెయిన్‌గా సండే అయితే చేస్తున్నాను. నార్మల్ డేస్‌లో చేయడం అంటే కొంచెం డిఫికల్ట్. నక్షత్ర స్కూల్‌కెళ్తుంది. ఇంక నాకు ఆఫీస్ వర్క్ ఉంటుంది కాబట్టి ఆ రోజుల్లో చేయలేను కదా! అందుకనేసి సండే కొంచెం టైం దొరికింది. సరే అనేసి ఈరోజు చేద్దామనేసి చేసుకుంటున్నాను. ఫస్ట్ అయితే ఇప్పుడు ఈ మామూలుగా ముందు ఉన్నటివి సాల్ట్, సెరామిక్ జార్స్, ఇంకా షుగర్ డబ్బాలు అవంతా గూడా ఒకసారైతే క్లీన్ చేసుకుంటున్నాను. ఇంకా ఫస్ట్ ఇవంతా కూడా క్లీన్ చేసేసి పెట్టేసుకుందాము. ఆ తర్వాత నేను ఒక చిన్న ఆర్గనైజర్ అయితే ఆర్డర్ చేశాను. అది కూడా నాకు ఈరోజే వస్తుందనేసి ఉంది. కాబట్టి ఇంకా ఈరోజు ఫస్ట్ ఇవన్నీ కూడా నీట్‌గా క్లీన్ చేసుకుంటే మళ్ళీ అదొచ్చిన తర్వాత ఇంకా వాటినైతే నీట్‌గా ఆర్గనైజ్ చేసుకోవచ్చు. టైం అయితే సేవ్ అవుతుందనేసి అన్నీ గూడా ఇప్పుడైతే క్లీన్ చేసుకొని పక్కన పెట్టేసుకున్నాను. ఇంకా తర్వాత మార్నింగ్ వాష్ చేసిన పాత్రలంతా గూడా ఉంటే వాటిని కూడా వాటి వాటి ప్లేసుల్లో పెట్టేసి ఇంకా ఈ డ్రైనర్ గూడా క్లీన్ చేసుకుంటున్నాను. మాకిక్కడైతే కొంచెము వాటర్‌లో ఫ్లోరైడ్ కొంచెం ఎక్కువ. అందుకనే తెల్ల తెల్ల ప్యాచులంతా ఉంటాయి. అంతే కాకుండా ఇది కొంచెం చిలుము గూడా పడుతుంది అప్పుడప్పుడు తేమ ఎక్కువున్నప్పుడు. కాబట్టి అప్పుడప్పుడు క్లీన్ చేసుకొని ఎండకైతే పెట్టేసుకుంటూ ఉండాలి. ఇదైతే నాకు చాలా బాగా యూజ్ అవుతుంది. ఇది ప్లేట్ ఉంది కదా! నీళ్ళేమన్నా ఉన్నా గూడా ఆ ప్లేట్‌లోకైతే పడిపోతాయి. చాలా బాగా యూజ్ అవుతుంది ఈ ప్రొడక్టు. ఎవరికైనా కావాలంటే కామెంట్ చేయండి. లింక్ అయితే పోస్ట్ చేస్తాను. ఇంకా ఇదంతా కూడా క్లీనింగ్ అయిపోయిన తర్వాత వాటినైతే ఎండకు పెట్టేసి, ఇంకా ఇప్పుడు వీటిలో కూడా తేమ అయితే కొంచెం ఆల్మోస్ట్ అలా ఆరిపోయింది. ఇంకా ఒక్కసారి క్లాత్‌తో తుడిచేస్తే మనకి తేమ ఏమన్నా ఉన్నా కూడా నీట్‌గా ఎళ్ళిపోతుంది. మనము సాల్ట్, షుగర్ వేస్తే గనక కొంచెం తేమ ఉన్నా కూడా అవి కొంచెం బాగా మెత్తగా అయిపోయి నీళ్ళంతా వచ్చేస్తాయి కదా! అందుకనేసి ఫస్ట్ అయితే నీట్‌గా అయితే ఈ విధంగా తుడిచేసుకుంటున్నాను. ఇంకొక పక్క అయితే నక్షత్ర అయితే నేను క్లీనింగ్ చేసుకుంటున్నాననేసి స్నానానికెళ్ళింది. తనే వాటర్‌లో టబ్‌లో కూర్చొని ఆడుకుంటానని చెప్పి ఆడుకుంటుంది. సరే అనేసి నేను కూడా బాత్రూమ్‌లో కూర్చోపెట్టేసి ఇంక నేనొచ్చి ఈ విధంగా క్లీన్ చేసుకుంటున్నాను. ఇంకొక పక్క మాట్లాడుతూ ఉంది అరుస్తూ. రమ్మని సరే అనేసి ఇంక వెళ్ళేసి మళ్ళీ పాపకంతా కూడా నీట్‌గా స్నానం చేపిచ్చి డ్రెస్ వేసేసి ఇంకా ఆ తర్వాత నేను కూడా వచ్చి మళ్ళీ కంటిన్యూషన్ అయితే చేశాను వ్లాగ్‌ని. నెక్స్ట్ నేను ఈ విధంగా క్లీన్ చేసుకుంటున్న టైంలో నేను అప్పుడే చెప్పాను కదా! ఒక పార్సెల్ అయితే రావాలి ఆర్గనైజరు. ఇంకా అది కూడా నేను నైట్‌కొస్తుందేమో అనుకున్నాను. కానీ ఇప్పుడైతే వచ్చింది. కరెక్ట్ టైంకే వచ్చింది. ఇంకా ఇప్పుడే ఆర్గనైజేషన్ కూడా స్టార్ట్ చేశాను కదా! ఆ టైంకి ఈ పార్సెల్ కూడా వచ్చింది. ఇది కూడా ఒక చిన్న కౌంటర్ టాప్ ఆర్గనైజరు. ఇదైతే చాలా చిన్నదిగా అనిపిచ్చింది. నేనైతే ఇంక చాలా పెద్దగా ఉంటుందేమో అని ఎక్స్‌పెక్ట్ చేశాను. కానీ చూడ్డానికైతే చాలా చిన్నగా ఉంది. ఇంకా సరే మనం మామూలుగా చిన్న చిన్నవి పెట్టుకోవడానికి యూజ్ అవుతుంది కాబట్టి, ఈ విధంగా ఫస్ట్ అయితే వీటిని ఫిట్ చేసుకుంటున్నాను. ఫిట్టింగ్ అంతా కూడా చాలా సింపుల్. వాళ్ళైతే నీట్‌గా ఇచ్చేసుంటారు అవంతా కూడా ఫిట్ చేసుకోవడము. ఒక 2 మినిట్స్‌లో అయితే ఫిట్టింగ్ అయితే కంప్లీట్ అయిపోతుంది. ఇంకా దీని మీద అయితే నేను ఈ విధంగా బటర్ పేపర్ అయితే కట్ చేసుకొని వేసుకుంటున్నాను. అట్లే పెట్టేసుకుంటే మనకి మరకలంతా కూడా తెల్లదాని మీద కదా! కొంచెం ఆయిల్ అలా అంతా మెత్తుకున్నా కూడా కొంచెం బావుండదు కాబట్టి, మళ్ళీ క్లీనింగ్‌కి డిఫికల్ట్ అవుతుంది కదా! ఈ విధంగా పేపర్ వేసుకొని పెట్టేసుకుంటే మనకి బావుంటుంది. ఈ విధంగా బటర్ పేపర్ వేసేసుకునేసి ఇంక పక్కనైతే పెట్టేసుకున్నాను. ఆ తర్వాత మనము అప్పుడే క్లీన్ చేసుకున్న డబ్బాలన్నిటిలోకి ఇంక ఇప్పుడు రీఫిల్ చేసుకుంటున్నాను. షుగరు, సాల్టు అలాగే చింతపండు అలాంటివంతా కూడా పెట్టేసుకుంటున్నాను. ఇప్పుడు వేసేసుకుంటున్నా. మామూలుగా ఈ సెరామిక్ జార్స్‌లో అయితే నేను రాక్ సాల్ట్ ఒక దాంట్లో, ఇంకొక దాంట్లో అయితే చింతపండు పెట్టుకుంటున్నాను. చింతపండు మామూలుగా అయితే మొత్తం అంతా కూడా నేను ఫ్రిడ్జ్‌లో స్టోర్ చేసుకుంటున్నాను. ఫ్రిడ్జ్‌లో స్టోర్ చేస్తే మనకి చాలా రోజులు చింతపండనేది నల్లగా కాకుండా ఉంటుంది. అదొక ట్రిక్కు నేను పెద్దవాళ్ళ నుంచి నేర్చుకున్నాను. మా అత్త వాళ్ళ దగ్గర చూసి. ఇంకా కావాల్సినప్పుడు మాత్రం ఈ జార్‌లోకి కొద్దిగా వేసుకొని ఇంకా దాటినైతే యూజ్ చేసుకుంటున్నాను. ఈ చిన్న డబ్బాలున్నాయి కదా! వీటిలో అయితే ఒక దాంట్లో వైట్ సాల్ట్, ఇంకొక దాంట్లో పింక్ సాల్ట్ 2 సాల్ట్‌లు వేసుకున్నాను చిన్నవి. ఇంకా ఇప్పుడైతే కౌంటర్ టాప్ కూడా ఒకసారి అంతా కూడా తుడిచేసుకొని, మళ్ళా ఆ తర్వాత పెట్టేసుకుందాం అనేసి ఇంక అన్నిటిని కూడా తీసి పక్కన పెట్టేసుకుంటున్నాను. ఇంక అంతే కాకుండా ఇక్కడ జీజీ ప్లాంట్ అవన్నీ కూడా ఉండిన్నాయి గదా! వాటిని కూడా ఒకసారయితే దుమ్ము పడిండింది. ఇంక వాటిని కూడా తుడిచేసుకునేసి, ఇంకా ఈ విధంగా అయితే ఆర్గనైజ్ చేసుకుంటున్నాను. కానీ ఈ ఆర్గనైజ్ చేయడానికైతే చాలా టైం పట్టింది. నేను ఇక్కడైతే వీడియో మొత్తం అయితే కట్ చేశాను కానీ, ఇంకా కంప్లీట్‌గా చేయడానికైతే నాకు 1 ½ అవర్ పట్టింది. ఇంకా నేనైతే ఇక్కడ మీకు 6, 6 ½ మినిట్‌లో అయితే చూపిచ్చేస్తున్నాను కంప్లీట్‌గా.
ఇంకా మొత్తం అంతా గూడా ఈ విధంగా అటు అంటే మనకి కుదరాలి కదా! ఎటు పక్క పెడితే బావుంటుంది, అటు పక్క పెడితే బావుంటుందని ఆ విధంగా అటు తిప్పి, ఇటు తిప్పి ఫైనల్‌గా అయితే ఈ విధంగా అయితే ఆర్గనైజ్ చేశాను. ఫైనల్ లుక్ చూపిస్తాను ఎలా ఉంటుందో గాని మీకంతా గూడా. ఇవన్నీ గూడా చిన్న చిన్న ఐటెమ్స్ అన్నీ కూడా నేను ఆఫర్స్ ఉన్నప్పుడు మాత్రమే కొనుక్కున్నాను. చాలా రోజుల నుంచి అంటే కొనుక్కున్నటువన్నీ కూడా. అంతే కాకుండా మీకు పైన కనిపిస్తున్న హ్యాంగర్స్ అలాంటివంతా కూడా ముందు కొనుక్కున్నాను. ఆల్రెడీ వీడియోలో గూడా అప్‌లోడ్ చేశాను కదా! ప్రీవియస్‌గా. ఫైనల్ లుక్ అయితే ఈ విధంగా ఉంది. దీనికైతే అట్రాక్టివ్‌గా ఉండడానికి ఇంకొక స్ట్రిప్ లైట్ అయితే యాడ్ చేశాను. ఇంకా ఈ స్ట్రిప్ లైట్‌ని కూడా చాలా కష్టపడి అతికిచ్చాను. ఇంకా దానికి అంటే లుక్ వస్తుందనేసి ఆ విధంగా పెట్టేసుకున్నాను. ఆ కార్నర్‌లో కొంచెం లైటింగ్ గూడా తక్కువుంటుంది. డోర్ తీస్తే లైట్ వస్తుంది కానీ అంత మంచి లైటింగ్ అనిపిచ్చదు. అందుకనేసి నేను ఈ విధంగా స్ట్రిప్ లైట్ అయితే యాడ్ చేసుకున్నాను. ఫైనల్ లుక్ అయితే ఇలా ఉంది. నాకైతే చాలా నచ్చింది. ఇంకా మీకు కూడా ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మన ఛానల్‌లో ఇంకా ఎలాంటి ఆర్గనైజేషన్ వీడియోలు చూడాలనుకుంటున్నారో కూడా కమెంట్ చేయండి. చాలామంది షార్ట్ వీడియోస్ కింద నాకు ఆల్రెడీ కమెంట్ చేశారు. వాటినన్నిటిని కూడా నేను నోట్ చేసుకున్నాను. కొంతమందయితే కిచెన్‌లో ఉన్న మసాలా డబ్బాలుంటాయి కదా! మసాలా జార్స్ అవంతా కూడా ఆర్గనైజేషన్ వీడియోలు చేయమని, కిచెన్ ఆర్గనైజేషన్ వీడియోలు చేయమనయితే కమెంట్ చేశారు. ఇంకా దాంట్లో పార్టే ఇదొక వీడియో చేశాను. ఇంకొకటి కూడా మళ్ళీ టైం కుదిరినప్పుడు ఇంకా వాటిని కూడా చూపిస్తాను లాంగ్ వీడియోలో. ఇంకా మీకు కానీ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ టిల్ ద ఎండ్. బై బై. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్.